అతిథులు కారు. చాలా దారుణంగా అనిపిస్తారు ఆయన. ఓకే. ఏం డౌట్ లేదు. చూస్తున్నాను మీరు. సార్ ఇప్పుడు మీరు జనసేనలోకి వెళ్ళక ముందు అంటే వైసీపీ పార్టీ నుంచి మారుదామని అనుకున్న క్షణంలో మొట్టమొదట ఇంకో పార్టీ కోసం ఆలోచించారు, టీడీపీ పార్టీ కోసం ఆలోచించారు. టీడీపీ పార్టీలో కొన్ని క్యాలిక్యులేషన్స్ మీకు వర్కౌట్ కాకపోవడం వలన జనసేనలోకి వెళ్ళారు. ఆలోచన లేదు. 3 days రాజకీయంగా నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అభిమానంగా ఉండేది. ఆయనతో జర్నీ చేశా. అక్కడ ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు చెప్పిన దుర్మార్గులు అందరూ కలిసి ఆయన్ని, ఇప్పుడు ఆయన పరిస్థితి తెలుసు కదా, దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లో ఉన్నాడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలిసిన తర్వాత వీళ్ళందరికీ అవుతుంది. ఓకే. అందులో పెట్టి మబ్బులో మెలుగుతూ ఉన్నారు. ఈ దుర్మార్గుల వల్ల ఇవాళ నాలాంటి వాళ్ళు ఎంతోమంది సఫర్ అయ్యి పార్టీకి దూరంగా ఉన్నారు. టీడీపీ పార్టీలోకి అంటే బయట వినిపిస్తాను టాకే అడుగుతున్నానండి. సో మీరు క్లారిఫై చేసే అవకాశం మీకు ఉంది కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. మీరు ఇప్పుడు పార్టీ నేను మారుదాం అనుకున్న టైంలో జనసేనకి వెళ్ళానని అంటున్నారు, కానీ బయట వినిపిస్తుంది ఏంటంటే టీడీపీ పార్టీలోకి వెళ్దాం అనుకున్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు 50 కోట్ల ఫండ్ అడిగారు మిమ్మల్ని. సో అందుకని చెప్పి మీరు అందులోంచి జనసేనకి వెళ్ళారు. జనసేనకి 25 కోట్ల ఫండ్ ఇచ్చి అందులో జాయిన్ అయ్యారని బయట వినిపిస్తుంది. ఏ రోజు కూడా నన్ను ఎవరు అడగరండి, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ఎవరు అడగరు. ఫండింగ్ ఇందుకు నన్ను ఆ రోజు ప్రజారాజ్యం అడగలేదు, తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పు అవి అలాంటివి నేను లేని ఆరోపణలు ఎవరు మెచ్చి ఫాల్స్ ఆరోపణలు అంటారా? అలాంటి డిస్కషనే లేదు. నాకు చెప్పే కదా, ఒకటి పొలిటికల్ అవసరం, నాకు అభిమానం, నా సొంత ఇల్లు, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కొన్ని రోజులు జర్నీ చేసాం, ఇక్కడ ఈ దుర్మార్గుల వల్ల ప్రాబ్లం అయింది. ఇక నేనేం చేయాలా, నా సొంత ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యా. 3 days ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు, మా వైఫ్కి కూడా చెప్పలేదు. నేను విజయవాడ వెళ్తున్నా అని చెప్పా. కలవడము, జాయిన్ అవ్వడం, రావడం 2 ఒకేసారి ఫినిష్. ఏంది జనసేన ఏంటి టీవీ మీద ఉంది ఏంటి అని అడిగింది మా వైఫ్. మా వైఫ్ కూడా చెప్పలే, మా బ్రదర్స్ చెప్పలే. ఎందుకు చెప్పిన దగ్గర నుంచి రకరకాల ఆలోచనలు రకరకాలు ఉంటాయి. వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఇంకెవరు చెప్పకూడదు. అంటే చెప్తే వైసీపీ నుంచి కూడా బుజ్జగింపులు ఏమైనా ఉంటాయని భయపడ్డారా? బుజ్జగించి ఫోన్ చేశారు, పెద్దలకు అందరు ఫోన్ చేశారు నాకు. నేను ఆల్రెడీ పార్టీకి వాళ్ళకు కూడా తెలుసు, ఒక 7-8 నెలల నుంచి దూరంగానే ఉన్నాను. నేను ఊరికే వెళ్తున్నాను తప్ప యాక్టివ్గా లేను నేను. ఎందుకంటే అక్కడ గౌరవం అనేది రోజు రోజుకి పోతా ఉంది. నేను తయారు చేసిన వాళ్ళు 24 గంటలు నాతో ఉన్నోళ్ళు, నేను జాయిన్ చేసిన వాళ్ళు నా దగ్గర రావడానికి కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నా నీ దగ్గరకు వస్తే పదవులు అడ్డేస్తున్నారన్న, నీ దగ్గరకు వస్తే అక్కడికి ఎందుకు అన్నారన్న, అలాంటి పరిస్థితి రోజుకి వస్తూ ఉంది. నేను ఎందుకు డమ్మీగా ఉండాలి? నేనే చేతగానన్నా, పనికిరాని యాదవులు ఎమ్మెల్యేలు అయితే నేను ఎందుకు ఊరుకుంటా? నేను చేతగానన్నా రాజకీయాల్లో. అంత డమ్మీగా ఉండాల్సి వస్తే నేను రాజకీయాలు మానేస్తా, కానీ అంతే అలాగే ఉంటాను. నేను ప్రజాక్షేత్రం తెలుసుకుందాం అనుకున్నా, తెలుసుకోవాలని డిసైడ్ అయ్యా. డమ్మీగా ఉండాల్సిన అవసరం నాకేంటి? సార్ మీరు 13 ఏళ్ళ నుంచి నేను వైసీపీ పార్టీ జెండా మోసాను, అన్ని ఖర్చులు నేనే పెట్టుకున్నాను, ఎవ్రీ కార్యక్రమం అంతా ప్రతి కార్యక్రమం అదే మీరు ఛాలెంజ్ చేస్తున్నా, ఆ పార్టీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక జెండా తీసుకున్నట్టు ప్రూవ్ చేయమనండి. ఒక జెండా, డబ్బులు పక్కన పెట్టండి, పార్టీ పనులు పక్కన పెట్టండి, జెండా డబ్బులు దాకా ఎందుకు? ఒక జెండా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నేను తాగుంటే 2-3 టీలు తాగుంటా ఆయనతో పాటు, అంతే తప్ప ఒక్క జెండా కూడా నేను తీసుకోవాలి. ఈరోజు జగన్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు సర్వస్వం ఓకే. నేను పార్టీకి, ఆయనకు తెలుసు, ఆయన ఆత్మకు తెలుసు, నేను కొన్ని మాట్లాడకూడదు. ఆయన ఆత్మకు తెలుసు, ఆయనకు తెలుసు నేనేం చేశానో, ఆయన నాకేం చేయడం ఆయనకు తెలుసు. సో అలాంటి డిస్కషన్ ఆయన మీద కొన్ని అందరిలాగా నోటికే వేస్తా నాయకుడిని అని బయటకు రావాల్సిన అవసరం నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? ఎందుకంటే రిలేషన్ హ్యాపీగా విన్నది ఏంటంటే వైజాగ్ ఆయన వచ్చేటప్పుడు మీ ఇంటికి కూడా వచ్చేవారని విన్నాను. 6 సార్లు వచ్చాడు, 5 సార్లు ఇదే బెడ్రూమ్ లో పడుకున్నాడు సార్. ఓకే. నాకు ఏ ప్రాబ్లం, ఇదే ఇంటికి వచ్చారండి, ఏ ఇల్లు ఇదే. నా 2 బర్త్డేలు కూడా ఇక్కడ కేక్ కట్ చేశాడు సార్. నాకు అంత అభిమానం కాబట్టే 6 సంవత్సరాల నా ప్రయాణం నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పొలిటికల్ డేస్ చూశాను నేను. నిద్ర కూడా అన్ని అవమానాలు పొందా. నేను పడిన అవమానాలు ఈ పార్టీలు ఎవరు పడరు. అంటే అవమానాలు పెట్టింది ఎవరు సార్? అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు. నా వెనకున్న వ్యక్తుల్ని పెంచుతా ఉన్నారు, నన్ను తగ్గిస్తా ఉన్నారు. అంటే జగన్ గారికి తెలియకుండా జరిగిందండి ఇది? జగన్ గారికి వీళ్ళు కారణాలు ఏమైనా కావచ్చు, తెలియకుండా జరగడానికి ఛాన్సే లేదు. ఓకే.
వెనకాల మాట్లాడడం వల్ల, లేకపోతే ఆయన సీఎం అయ్యాడు కదండి, గ్రౌండ్ లెవెల్ చూసుకునే పరిస్థితి లేదు. కొంతమంది పెద్ద మనుషుల మాట విన్నాడు, ఇని ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం. అంతే తప్ప నేను పడిన బాధలు ఈ పార్టీలో బహుశా ఎవ్వరు పడరు. మానసికంగా రాజకీయ ఆత్మహత్య అంటారు చూసావా, ఆత్మహత్య అంటారు, రాజకీయంగా చంపేశారు, రాజకీయంగా చంపేశారు. మామూలు ఆత్మ, ఒక రకమైన ఆత్మ కాదు. ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ పార్టీలో. అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరకంగా అంటారు. ఓకే, వ్యాపారాలు బంద్, క్వారీలు బంద్. అదేంటండి మీ పార్టీలో మీకు ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. అదే చెప్తున్నా మీకు, అంత దుర్మార్గంగా ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి. ఓకే, మీకు ఒక విషయం చెప్తానండి. ఒక క్వారీ నేను మా ఫ్రెండ్ రన్ చేసుకుంటా ఉన్నాం. ఒక సిచ్యువేషన్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. ఇది అనుకోకుండా ఎవరో ఏదో కంప్లైంట్ ఏదో సంథింగ్ ఏదో చేస్తే వెళ్ళి ఫైనాన్షియల్ అది నేను ఆ కార్ రన్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ అలాగే ఇక్కడ కొంత చేసుకుంటున్నాను. ఇలాగా కారణాలేమో మొత్తానికి దానికి ఆఫీసర్ అని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పడం 10 సార్లు చెప్పారు అనమాట. 20 సార్లు కలిశారు ధనంజయ రెడ్డి గారిని. 3 నెలల తర్వాత 3 నెలలకు బిల్స్ ఇప్పించారు. పెనాల్టీ దేనికి వేస్తారని ఎవరైనా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ, మేము ఎక్కువ బిల్స్ తీసుకున్నామంట. పెనాల్టీకి ఎవరన్నా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ వేస్తారు. సపోజ్ 1,00,000 టన్ను అనుకోండి, 1,00,000 టన్ను ప్లస్ ఇంకొక 500 ఎంతో ఎక్స్ట్రా బిల్ తీసుకున్నాం, గవర్నమెంట్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాం, అది కూడా నేరం అంట. దానికి పెనాల్టీ అయితే పెద్దిరెడ్డి గారి దగ్గరికి 100 సార్లు వెళ్ళుంటా ఉన్నాయి, ఆయన కొడుకు దగ్గరికి ఒక 10 సార్లు వెళ్ళుంటాను. ఢిల్లీ కూడా వీళ్ళు కలిసారండి. వాళ్ళు తప్ప ఇంకొకరు బతకడం ఎవరికి ఇష్టం లేదండి అక్కడ. వాళ్ళే ఆయనే రాచరికం చూసావా, ఆయన ఏదో దేవుడు ఉంటాడు చూసావా, ఆయన ఎలా గెలుస్తున్నాడో కానీ ఆ చిత్తూరుపల్లి ఎందుకు గెలిపిస్తున్నాడో తెలియదు కానీ దేవుడు ఉంటాడు చూసా. దేవుడైనా సరే ఒక నిమిషం వెంకటేశ్వర దగ్గర దండం పెట్టుకోవడానికి 2 నిమిషాలు టైం ఇస్తున్నారు. అబ్బాబ్బా ఆయన పోజ్ చూస్తే మరి ఆ ప్రజలు మరి అర్థం చేసుకోవాలి. అంటే కలవడం కుదరలేదండి పెద్దిరెడ్డి గారిని. అసలే మాట్లాడి అంటే వెళ్తూ ఉంటాడు ఆయన. ఆయన ఏంటి ఎవరికి అర్థం. నా రాజకీయ జీవితంలో చూసిన వరస్ట్ ఫెయిల్ ఆయన, వరస్ట్ ఫెయిల్. ఆయన తప్ప ఇంకొకటి బతకడు ఆయనకి ఇష్టం లేదు. యాక్టింగ్ అంతా పిఏ చెప్తాడు, మళ్ళీ కొడుకు చెప్పాడు, నాన్న చెప్పాడు, అంతా అది ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటాడు చక్రం. ఓకే, 6 నెలలు హింసపడ్డాం ఆ క్వారీ నుంచి. అరే బాబు నేనుంటే నీకు ఇలా ఉండదు, వదిలేరు నువ్వు కూడా. నేనే వదిలేసి వ్యాపారం క్లోజ్ చేశాను. 6 నెలలు ఎందుకు క్లోజ్ చేశాను, బిజినెస్ మానేశాను. ఓకే, క్రషర్ కూడా వదిలేశాను, అసలు వ్యాపారాలు మానేశాను, పూర్తిగా బయటకు వచ్చాను. మరి ఇలాంటి ఇబ్బందులు పడ్డామని చెప్పి విజయసాయి రెడ్డి గారు లేకపోతే జగన్ గారు సజ్జల గారు ఎవరికైనా చెప్పడం. విజయసాయి రెడ్డి గారికి తెలుసు. విజయసాయి రెడ్డి గారు కూడా 5 సార్లు ఫోన్ చేశాడు ఆ మంత్రికి. చేపించారు, సార్ మీరు ఇన్ఛార్జిగా చెప్పండి, ఎన్నిసార్లు చెప్తాను అంశం, ఆయన మరి అలాగ ఎందుకు చేస్తున్నాడు అన్న. ఆయన కూడా చెప్పాడు, ఆయన చెప్పాడు, వాళ్ళ కొడుకు చెప్పాడు, ఆయనకి చెప్పాడు, ఎంతోమంది చెప్పాడు. చెప్పినా ఇంకా ఆయన అంతే, ఆయన ఒకటే బతకాలా, ఇంక ఈ రాష్ట్రంలో ఎవరు బతకూడదు, అన్ని క్వారీలు మైన్స్ మినిస్టర్ అన్నీ ఆయనకే కావాలా, ఇంకా అన్నీ కొడుకు ఒకటి చూసుకుంటాడు, తండ్రి ఒకటి చూసుకుంటాడు, ఇంక ఈ రాష్ట్రంలో అందరూ చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళిద్దరు బతికితే చాలు. ఓకే, మీరు పార్టీ మారిన తర్వాత, ఎందుకంటే జగన్ గారు ఇక్కడికి 6 times మీ ఇంటికి వచ్చారు, ఇదే బెడ్రూమ్లో ఉన్నారు, ఆయన నిద్రించారు, నా 2 బర్త్డే పార్టీలకు కూడా వచ్చారని అన్నారు కదండి. పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు ఏమైనా ఫోన్ ఏమైనా వచ్చిందా సార్? పెద్దలు ఫోన్ చేశారండి, ఫోన్ చేశారు, కానీ ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత. అంటే పెద్దలు అంటే ఎవరు సార్? సాయి రెడ్డి గారా, చాలా సుబ్బారెడ్డి గారా, అందరూ ఫోన్ చేశారు. ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత నేను ఎక్కువ రోజులు నాంచను. ఓకే, నేను అబద్ధాలు చెప్పను, ఎక్కువ రోజులు నాంచను, అయితే అవుతుంది లేకపోతే లేదు తేల్చేస్తాను. 3 daysలో తేల్చేస్తాను సార్. అలాగే అందరూ చాలా రోజులు అందరూ రకరకాల పొక్కాళ్ళు, తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నా కూడా అటు వెళ్తున్నా, అన్ని అబద్ధాలు. 3 రోజులు 3 రోజులే డిసైడ్ అయ్యారు. ఒకరోజు మెంటల్గా ప్రిపేర్ అయ్యా, ఈంది రోజుకి ఇలాగా ఎందుకు ఇంత దిగజారిపోవాలి, నేను ఎందుకు ఎంత ఇష్టం ఉన్నా కూడా నాయకుడి మీద నా జీవితం ఎందుకు దిగజారిపోవాలి, రోజుకి ఎందుకు ఇలా కావాలి, కారణం ఏంటి, జెండా పట్టుకున్న వాళ్ళు ఆయన ఎత్తునెక్కించుకుంటూ ఆయనే దేవుడు అనుకున్న నాలాంటి వాళ్ళు నేను తొక్కి పెడుతుంటే
ఎన్ని రోజులు అవమానం భరాయిస్తాం, ఎన్ని రోజులు ఈ కష్టాలు భరాయిస్తాం, ఇంకా వద్దు అని డిసైడ్ అయ్యి. సో అంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత మీకు మంత్రి పదవి ఇవ్వలేదనే, మంత్రి పదవి ఇవ్వలేదనే ఎమ్మెల్సీ అండి దేనికి పనికి వచ్చిందండి? ఒక గుడికి కాంపౌండర్ పెట్టుకొని పనికి రాలేదండి. నన్ను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలు చిన్నవాళ్ళు ఒక గుడికి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవన్నారండి. కాంపౌండ్ వారికి ఎండోమెంట్ దగ్గరికి ఇది నాకు సంబంధం లేదన్నాడండి. జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు లేవన్నాడండి. దేనికి పనికి వచ్చిందండి? దేనికోసం అండి ప్రజలు గెలిపిస్తారు? ఇంత అసంబద్ధంగా దేనికండి బతకడం? రాజకీయాలు దేనికండి? మాకు ప్రజాసేవ చేద్దానికి వచ్చేదానికి ప్రజల సొమ్ము ₹1 ప్రజలకు ఖర్చు పెట్టలేనప్పుడు దేనికండి సార్? మరి ఎందుకు అంత అసంబద్ధంగా బతకాలి? కాదు, ఇప్పుడు మీరే అన్నారు లెటర్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్లు ఉన్నాయండి. ఓకే ఓకే ఓకే, నేను పెట్టిన లెటర్లు ఎన్నిసార్లు పెట్టాము చెప్పుకోలేము. ప్రజల దగ్గర చీప్